చైనాలో 12 లక్షల కుందేలను ఎడారిలో వదిలిస్తున్నారు. ఎందుకో తెలుసా? రోజు రోజుకి పెరిగిపోతున్న జనాభాకి ఆహారం అందించడానికి అడవులను విపరీతంగా నరికేస్తున్నారు. చైనాలో ఎడారి ప్రాంతం రోజు రోజుకి పెరిగిపోతుంది. 1990లో చైనాలో ఎడారి ప్రాంతం 1.714 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఉండేది. అలాంటిది ఈ ఎడారి ప్రాంతం 2015లో 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లకు విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకి చైనా ఎడారిగా మారిపోతుంది. ఇది గమనించిన చైనా ప్రభుత్వం వారి దేశాన్ని కాపాడుకోవాలంటే మొక్కల నాటి పెంచి పోషించాలనుకుంది. ఎడారిలో మొక్కల నాటి పెంచి పోషించడం అంత సులువు కాదు. కానీ చైనా మాత్రం వదిలిపెట్టలేదు. మొదటగా అక్కడ గడ్డి జాతి మొక్కలు పెంచి తర్వాత పశువులను పెంచి సమీకృత వ్యవసాయం చేయాలనుకుంది. దీనికి కుందేళ్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఇవి ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఒక రకమైన కుందేళ్లు. ఈ కుందేళ్లు నీరు లేకుండా బ్రతికి వాటి సంతానాన్ని విపరీతంగా పెంచుకుంటాయి. ఇవి ఎడారిలో విపరీతంగా గుంతలు చేస్తాయి. దీని వల్ల ఎడారిలో అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల గుంతలో నీరు చేరి అక్కడ మొక్కలు పెరిగి అడవులుగా మారుతాయి. చైనాలో ఈ కుందేళ్ల వల్ల 15% ఉన్న అడవులు 84% వరకు పెరిగాయి.